మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఆ పడవ బోల్తా పడి నువ్వేమో ఎటో వెళ్ళిపోయావు. మీ నాన్న శవమై తేలాడు. అప్పట్నుంచి మాట పలుకు లేకుండా మీ అమ్మ మంచం పట్టింది. మరి అది మావయ్య వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశాం. ఇక్కడుండి వ్యాపారం చేసుకోమంటే హైదరాబాద్కి వెళ్లి సొంతంగా బిజినెస్ పెట్టుకుంటానని భార్యతో వెళ్ళాడు. వెళ్ళి 25 సంవత్సరాలైంది. పెళ్లామే కొంగును కట్టుకుందో ఏమైందో తెలీదు. వాడు మళ్ళీ తిరిగి రాలేదు. అసలు ఉన్నాడో లేదో ఆచూకీయే లేదు. మేమెన్నిసార్లు జాడ తెలుసుకుందామని ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని సంఘటనలు జరిగేసరికి ఆనందంతో ఉన్న ఇల్లు అంధకారమైంది. చిరునవ్వుల మొహాల్లో కన్నీళ్లు తిష్టవేశాయి. ఆ సమయంలో నా తోడి కోడలి కొడుకు రమేష్ని అండగా ఉండమని పిలిచాను. ఇదిగో తన భార్య దుర్గతో కలిసొచ్చాడు. ఆ రోజు నుండి దుర్గా నాకన్ని విషయాల్లో అండగా ఉంటూ ఇంట్లోనూ అనాథాశ్రమంలోనూ వెలుగు నింపిందమ్మా. దుర్గ లేకపోతే నేనేమీ సాధించేదాన్నే కాదు. మీరు నన్ను మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నారు అత్తయ్య. నిజం చెప్పాలంటే నేను మీకు తోడున్నానంతే. కానీ మీరు నాకు, నా భర్తకి, నా కొడుక్కి ఒక దారి చూపించి మాకంటూ ఒక బ్రతుకునిచ్చారు. అలా చెప్పడం నీ సంస్కారం. అవునమ్మా, జ్యోతి అని పేరు పెట్టడానికి కథ ఇష్టమని ఏదో చెప్పారు. ఏంటది? మా ఇంట్లో మొదటగా పుట్టిన మనవరాలికి జ్యోతి అనే పేరు పెట్టాలని నేను మీ తాతయ్య అనుకున్నాం. నీకు వర్ష అని పెట్టాం. మిగతా 2 పిల్లలెవరో మాకు తెలీదు. మీ తాతయ్య చనిపోయినప్పుడు మనవరాలికి పెట్టాలనుకున్న జ్యోతి అనే పేరుని అనాథాశ్రమానికి పెట్టమన్నారు. అందుకే ఈ పేరు పెట్టామమ్మా. ఇది యాదృచ్ఛికమా, విధిరాత? నా పేరు మీదున్న అనాథాశ్రమాన్ని కాపాడటానికి నేనొచ్చానా? అమ్మా వర్ష, ఆశ్రమానికి వెళదాం. అందర్నీ చూద్దుగాని, అందర్నీ పరిచయం చేస్తాను. నిన్ను చూడాలని అందరూ ఆత్రంగా చూస్తున్నారమ్మా. పదమ్మా. వనజ, రమణమ్మ, సుశీల, ప్రీతి, నవీన, అక్క, తినే నా మనవరాలు వర్ష. వనజ, అమ్మా వర్ష, మీ అమ్మమ్మ నిన్ను తలవని రోజే లేదు. ప్రతిరోజు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని నువ్వెప్పుడొస్తావని ఎదురుచూస్తూనే ఉంది. నిన్నే తలుచుకొని మీ అమ్మమ్మ బాధపడుతూ ఏడుస్తూనే ఉంది. నువ్వంటే ప్రాణమమ్మ తనకి. అక్క, మేము అల్లరి చేస్తే మా వర్ష మీలాగా అల్లరి చేయదంటుంది. మేము ఆడుతుంటే మా వర్ష మీలాగే ఆడుతుందంటుంది. ఊరికే వాగుడుకైలా వాగేసి బోర్ కొట్టేస్తున్నానా? లేదండి, మీరు మాట్లాడితే బాగుంది. అందరూ అలాగే అంటూ ఉంటారు. అదేంటో మరి. అక్క, అమ్మమ్మ నాకు నీ పేరే పెట్టింది. వర్ష మీద
పెద్దావిడ ఇంత ప్రేమ పెంచుకుంది, ఇన్ని ఆశలు పెట్టుకుంది. తను చనిపోయిందని తెలిస్తే ఏమవుతుందో. వర్ష, దీర్ఘకాలిక రోగాలు అంటే మతిమరుపు, పక్షవాతం, గుండె జబ్బులు ఎలాంటివైనా మీ అమ్మమ్మ స్వయంగా చికిత్స చేస్తుంది. అత్తయ్య చికిత్స చేస్తే ఎంతటి రోగమైనా నయం కావాల్సిందే. అంతేకాదు వర్ష, నువ్వు తిరిగి వచ్చిన శుభ సందర్భంలో అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయించింది. నువ్వు కూడా వాళ్లతో పాటు కలిసి తింటే వాళ్ళు సంతోషిస్తారు. వర్ష, నీ చివరి కోరిక సమంజసమే. ఇంతమంది ఈ అనాథాశ్రమం మీద ఆధారపడి ఉన్నారు. దీన్ని కాపాడటానికి వచ్చినందుకు సంతోషించాలో, నువ్వు చనిపోయినందుకు బాధపడాలో తెలియటం లేదు. అమ్మమ్మా, ఏంటి తల్లి? ఆ రిజిస్ట్రేషన్ పనులేవో తొందరగా పూర్తయ్యేలా చూడవా? ఎందుకంత తొందర? ఆ తొందరని కాదు, నేను పీజీ చదువుతున్నాను కదా. 10th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. నేను 20 డేస్లో పోవాలి. పోవాలి అనకూడదమ్మా, వెళ్ళొస్తాను అనాలి. అదే అమ్మమ్మా, వెళ్ళొస్తాను. మళ్ళీ ఎగ్జామ్కి ప్రిపరేషన్స్ అంటే రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది కదా, అందుకే చెప్తున్నాను. లేదమ్మా, వెంటనే పెట్టిస్తాను. దుర్గా, లాయర్ గారితో మాట్లాడి ఆ ఏర్పాట్లేవో చూడు. సరే అత్తయ్య. ఈ రోజు పాపనెవరో దత్త తీసుకుంటారని చెప్పావు కదా? అవునత్తయ్య, ఆ పాప వెళ్ళనని ఏడుస్తుంది. రాజు సముదాయిస్తున్నాడు. ఎక్కడుందా పాప? అదిగో. బిజీగా ఉన్నారు అత్తయ్య? అదేం లేదు శ్రావ్య, రా కూర్చో. అత్తయ్య, మీరు నన్ను రాజీవ్ రూమ్కి షిఫ్ట్ చేశారు. మాట కలపమన్నారు, ప్రేమ చూపించమన్నారు. కలిసి ఉంటే ఒకరినొకరు త్వరగా అర్థం చేసుకుంటారని చెప్పారు. అవును, మంచే కదా నేను చెప్పింది. ఏం మంచి అత్తయ్య? నేను మంచం మీద తన పక్కన పడుకుంటే అది నచ్చక రాజీవ్ కింద పడుకుంటున్నాడు. నేను మాట కలిపితే చిరాకు పడుతున్నాడు. నేను ప్రేమ చూపిస్తే అవసరం లేదంటున్నాడు. నేను కలిసే ఉన్నా తను నన్ను అలుసుగానే చూస్తున్నాడు. చూడు శ్రావ్య, విత్తనం నాటగానే మొక్క మొలిచి చిట్టవదు. నిన్నే కదా రూంలోకి చేరావు. సెట్ అవ్వడానికి, రాజీవ్ నీకు చేరువవ్వడానికి కాస్త టైం పడుతుంది. టైం పడుతుందని మీరు డే 1 నుంచి చెప్తూనే ఉన్నారు. ఆ టైం ఎప్పుడొస్తుందో నాకే అర్థం కావడం లేదు. అత్తయ్య, ఒకసారి రాజీవ్ని చూడండి.